అనుమానం లేదు, ఇది ఖచ్చితంగా టీచర్ ఇచ్చిందే అయి ఉంటుంది. అందుకే దేవగారు అంతగా చూస్తున్నారు. బాబూ, బాబూ దేవా, ఒకసారి ఇలా రా. వచ్చి చాలాసేపు అయిందా బాబూ? ఇంతవరకు స్నానం చేయకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు స్నానానికి వెళ్తున్నానాయమ్మా. నువ్వు స్నానం చేసి త్వరగా రా, నేను భోజనం వడ్డిస్తాను. ఈ బ్రేస్లెట్ నా తల పగలగొట్టినందుకు గంగతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. పాపం, ఇది కనిపించట్లేదని దేవాగారు గింజుకుంటారు. చావని. ఏదేమైనా ఇది మాత్రం దేవాగారికి నేనెప్పటికీ తిరిగివ్వను. నా తల పగలగొట్టి నవ్వారు కదా. నీ చేతిలో ఏముంది? ఏంటి? నా చేతిలో ఏం లేదే. లేదు లేదు, నువ్వు చేతిలో ఏదో దాచుకొని తీసుకెళ్తున్నావు, చూపించు. ఇదిగో చూడు, ఏముంది నా చేతిలో? ఏం లేదు కదా. ఈ చేతిలో కాదు, ఆ చేతిలో. అరే, ఏమీ లేదని చెప్తున్నాను కదా. లేదు, నీ చేతిలో ఏదో ఉంది. అవును, గడిది గుడ్డు. ఏంటి కావాలా నీకు? కావాలో చెప్పు, ఇస్తాను. ఇలా చూడు గంగా, అదేంటో నేను తెలుసుకోవాల్సిందే. నా చేతిలో ఏవో ఉంటాయి, దాని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో పని మనిషే కదా, పోలీస్ ఆఫీసర్ ఏం కాదుగా. నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? ఒక నిమిషం ఆగు. మీరెందుకు నా వెనకాలే వస్తున్నారు? అసలు అది అడగడానికి నువ్వెవరు? నువ్వు పోలీసువా? ఒకటి మాత్రం అర్థం అవుతుంది, ఏదో దొంగిలించి దాచిపెట్టినట్టు అనిపిస్తుంది. ఛ, అసలు ఇంతకీ అదేంటో తెలుసుకోలేకపోయాను. బతికిపోయాను. ముసలిది వెళ్ళిపోయినట్టుంది. ఇది చాలా బాగుంది. తలకి దెబ్బ తగిలితే తగిలింది మంచిదే దొరికింది. నాకు తెలిసి ఒక తులమైనా ఉంటుంది. నేను నిజంగా చాలా లక్కీ. కానీ ఇది ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదేమో. ఆ ముసలిదానికి నా మీద అసలే అనుమానం ఉంది. దేవగారికి ఏమైనా చెప్పిందంటే ఆయన ఇక్కడికొచ్చి గదంతా వెతికినా వెతుకుతారు. వీలైనంత త్వరగా దీన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలి. కానీ అంతవరకు ఇది ఎక్కడ దాచిపెట్టాలి? అమ్మయ్యా, స్వామి, నన్ను క్షమించు. ఇంతవరకు నేను ఆ బ్రేస్లెట్ని టీచర్కి ఇవ్వలేదు. కావాలనేం కాదు, అవకాశం దొరకలేదు. ఏవేవో సమస్యలు. దాన్ని నేను టీచర్కి ఇద్దామని వెళ్ళినప్పుడు ఆ టైంకి అక్కడికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మరి నన్నేం చేయమంటావు చెప్పు?
నువ్వు చెప్పినట్టుగానే దాన్ని ఇచ్చేద్దాం అనుకున్నా. ఇక ఏ సమస్య వచ్చినా రేపే దాన్ని తిరిగిచ్చేస్తాను, సరేనా? స్వామి, నా మీద నమ్మకం ఉంచు స్వామి. నేను దాన్ని రేపు ఖచ్చితంగా తనకి తిరిగిచ్చేస్తాను. అప్పుడైనా నువ్వు నమ్ముతావు కదా? ఇదేం మాయా, ఎక్కడ కనిపించడం లేదు. పాకెట్లోనే కదా పెట్టాను. తరువాత స్నానానికి వెళ్ళాను. ఛ, ఇంతలో ఏమై ఉంటుంది? ఛ, ఇది చాలా వింతగా ఉంది. స్నానం చేసి వచ్చేలోపు బ్రేస్లెట్ ఏమైందో తెలియట్లేదు. దేనికోసం నువ్వు వెతుకుతున్నావు? ఆ, ఆ, ఏమీ లేదు. నా దగ్గర దాస్తున్నావా? చెప్తే నేను వెతుకుతానుగా. అరే, ఏమీ లేదన్నా. రాత్రిపూట ఎందుకిలా ఒంటరిగా తిరుగుతున్నావు? ఏంటి ఈ సమయంలో నువ్వెందుకిలా తిరుగుతున్నావు అంటున్నాను. ఏంటి ఈ సమయంలోనా? ఈ సమయానికి ఏం సమస్య వచ్చిందమ్మా? పైన చందమామ, ఎంతో స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన ప్రకృతి, ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? సరే, సమయం గురించి వదిలే, నీ గురించి నువ్వు చెప్పు. అందరూ ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే టైంలో నువ్వేంటి ఒంటరిగా ఇక్కడికొచ్చి అటు ఇటు నడుస్తున్నావు? దాని గురించి చెప్పు. మళ్ళీ ఏదైనా కొత్త సమస్య తీసుకొచ్చావా? నాకేమీ కాలేదులే అమ్మా. నేను ఊరికే ఏదో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాను, ఇంకేం లేదమ్మా. ఈ అర్ధరాత్రి పూట ఏంటంత దీర్ఘ ఆలోచన? పగలంతా ఆలోచించేది సరిపోలేదా నీకు? రాత్రుళ్ళు మొదలు పెట్టావా? నేను స్కూల్ కి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఇప్పుడు టైం కాని టైంలో తనిక్కడ ఎందుకిలా తిరుగుతోందా అని అడగడానికి వచ్చానండి. అంతే కదా, దానికిప్పుడు టైం దొరికింది, అందుకే తను వాకింగ్ చేస్తుంది. దానికి ఇప్పుడు ఏమైంది? బయట కాదు కదా, వాకిట్లోనే కదా చేస్తుంది. ఈ టైంలో ఒంటరిగా బయట ఎందుకు తిరగడం అని నేను అడుగుతున్నాను. ఆడపిల్ల ఒంటరిగా ఇంటి ముందు వాకింగ్ చేసినా నీకు భయం అంటే ఎలా అమ్మా? నేనేం చేసినా అమ్మకేమాత్రం నచ్చదు కదా నాన్న? అర్థమైందిలే, నాకేమీ నచ్చదులే. ఒక పని చేయండి, తండ్రి కూతుళ్ళు కలిసి రాత్రంతా ఇక్కడే ఉండండి. నీకెలా కావాలంటే అలా చేసుకోండి. మిమ్మల్ని ఇద్దరినీ ఏమీ అడగను. ఇప్పుడు నేను లోపలికెళ్ళాక నా గురించి మీరిద్దరూ కలిసి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. రాత్రికి బాగా వర్షం పడుతుందేమో,
అందుకే ఈ గాలి. వర్షం పడనివ్వండి నాన్న, మంచిదే కదా. వర్షం పడితే మంచిదే, కానీ ఈ గాలి మాత్రం అంత మంచిది కాదమ్మా. పద వెళ్దాం. మీ అమ్మ చెప్పింది కదా, ఆ తర్వాత నీకు జలుబు చేసిందనుకో మీ అమ్మ ఊరుకోదు. ఈ చల్లగాల్ని ఆస్వాదిస్తూ ఇక్కడ నడుస్తుంటే చాలా హాయిగా ఉంది నాన్న. నేను కాసేపు ఆగొస్తాను నాన్న. మీకు చలిగా ఉంటే మీరు లోపలికి వెళ్ళండి. ఇలాంటి వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం మంచిది కదా వల్లి. పద వెళ్దాం. పద. ఛా, ఎంత హ్యాపీగా ఉన్నానో. ఇద్దరు వచ్చి పాడు చేశారు. స్వామి, ఆ బ్రేస్లెట్ ఎక్కడుందో చూపించు స్వామి. ఈరోజు దాన్ని నేను టీచర్కి ఇచ్చేస్తాను. ఛా! దేనికోసం బాబు వెతుకుతున్నావు? ఏం లేదా అమ్మా. మరైతే ఈ గదిలో సర్కస్ ఎందుకు చేస్తున్నావు? విషయం ఏంటో చెప్పొచ్చు కదా, నేను కూడా వెతుకుతాను. అవి ఏం లేదా అమ్మా. మరి నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? ఏదైనా ఖరీదైన వస్తువు పోతే మనకు నష్టం కదా. ఆ అమ్మకి నిజం చెప్తే నాకు సహాయం చేస్తుంది. కానీ ఆ బ్రేస్లెట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే నేనేం జవాబు చెప్పాలి? ఏమి చెప్పకుండా ఉంటేనే మంచిది. అదేం లేదులే, నిన్న షర్ట్ విప్పి పెడుతున్నప్పుడు అందులో చిల్లర కాస్త కింద పడింది, అదే చూస్తున్నాను. ఆ చిల్లర తీసుకుందామా నాయమ్మ? ఓ అంతే కదా, పర్వాలేదులే, దాని గురించి వదిలే. ఊడ్చేటప్పుడు దొరికితే నేను తీసి పక్కన పెడతాలే. దానికోసం నువ్వు ఇప్పుడు ఇల్లంతా దొరలద్దు, సరేనా? ఆయమ్మా, నా గదిలో ఒక కూజాతో నీళ్లు తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. దాహంగా ఉంటే కిందకి దిగి వెళ్లి తాగాల్సి వస్తోంది. ఇక్కడ నేను ఒక కూజా తీసుకొచ్చి పెట్టానే, అదేమైంది? ఇప్పుడు అదేమైందా అని వెతక్కుండా వెళ్లి నీళ్లు తీసుకురా. అలాగేనమ్మా. అదుగు, ఆ గదిలోంచి ఈ గదిలోకి తెచ్చిపెట్టింది. ఆగాగాగు, ఏంటిది? నన్ను అడుక్కున్న గదిలోకి ఎందుకెళ్ళావు? ఆ గదిలోకి వెళ్ళడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. అయ్యో, అవసరం లేదంటే లేదు. అన్ని తీసుకెళ్లిపోతావా? ముందు అరే, ఇది నీదేం కాదు, తీసుకెళ్తే నీకే నష్టం. ముందది ఇలా ఇవ్వాయమ్మా. అయ్యో, ఇదేంటి కొత్తగా మొండి పట్టు పడుతున్నావు? వదులు గంగా, వదులు. దీన్ని నువ్వు తీసుకెళ్ళకూడదు, ఇది నాది. వదులు. అర్చనమ్మ గారికి నీళ్లు కావాలని అడిగితేనే దీన్ని తీశాను. వదులు గంగా. అర్చన మేడంకి నీళ్లు నేను తీసుకెళ్ళిస్తాను. వదులు. ఇంతవరకు నువ్వేమీ ఇవ్వలేదు కదా, వదులు వదులు. నేను ఇస్తాను. వదులు. అయ్యో, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నీళ్లు తీసుకొస్తానంటే వదలటం లేదు, చూడమ్మా. గంగా, నువ్వెందుకు ఆయమ్మని అడ్డుకుంటున్నావు? లేదు మేడం, నేను మీకు నీళ్లు తెస్తానంటే ఈవిడ వినిపించుకోవట్లేదు. ఆవిడ వెళ్లి నీళ్లు తీసుకొస్తుంది గాని నువ్వు నాతో పాటు రా. అది కాదు మేడం, నేను చెప్పింది వింటావా లేదా? అయ్యో, నువ్వేంటి బాబు ఏమీ తినకుండా వెళ్తున్నావు? ఇప్పుడు ఆకలిగా లేదా అమ్మా? కాసేపు ఆగొచ్చి తింటాను. టైం ఎంత అయింది? ఏమీ తినకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. నీళ్ళైనా తాగి వెళ్ళు. నీకు అసలు ఏమైంది బాబు? చెప్పు బాబు. అయ్యో, ఏమీ లేదా అమ్మా. ఆ ఆగు, నేను నీకు టీ పెట్టిస్తాను, అదైనా తాగి బయటికి వెళ్ళు, సరేనా? ఏమీ తాకుండా బయటికి వెళ్ళకూడదనే కదా నువ్వు అనేది? సరే, నేను నీళ్లు తాగి వెళ్తాను. ఇటు
ఏమైంది? ఏమో ఛా, అసలు ఆ బ్రేస్లెట్ ఎక్కడికి పోయింది? ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావట్లేదు. హ, ఛా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ టీచర్కి ఈ రోజు ఎలాగైనా బ్రేస్లెట్ ఇద్దాం అనుకున్నాను, కానీ అది పోయింది. ఛే! అన్నా ఏంటినా పిలిచినా చూడట్లేదు. అన్నా హ? ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నన్ను చంపాలనుకుంటున్నావా? ఏంటి చంపుదావునా? నిన్న నీకు అసలు ఏమీ తెలియదు కదా. నేను జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈ పాటికి జైలుకి వెళ్ళిపోయేవాడివి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? జరిగిన దాని గురించి నిజం చెప్తున్నాను. నువ్వేదో ఆలోచిస్తున్నావు, అందుకే నేను నీకు చెప్పేది అర్థం కావట్లేదు. అన్న నీ సమస్య ఏంటన్నా? చిన్న, నాకిప్పుడు ఒక చిన్న కష్టం వచ్చింది. నాకు అర్థమైందిలే. ఆ కష్టం ఏంటో ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. రేయ్, ఇదేమి జోక్ కాదురా. సీరియస్ గానే చెప్పు, నేను వింటానులే. ఓ అన్నా, రేయ్, ఆ బ్రేస్లెట్ ఉంది కదా టీచర్ది, అది కనిపించట్లేదు. మంచిదైందిలే. నాకిప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జోకులు వేయకు చిన్న. ఆవిడికి నష్టం కలిగించి నేనెలా సంతోషంగా ఉంటాను? ఎవ్వరికి ఎటువంటి నష్టం ఉండదన్నా. దానికి అదే అయిపోతుంది కాబట్టి దానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకన్నా. చిన్న, అన్నా నేను చెప్పేది వినన్నా. ఆ చైన్ నీకు అయిపోయిందనుకో. అంటే అన్నా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఒకసారి పుడితే వాళ్ళు చనిపోవాల్సిందే కదా. అదే విధంగా చైన్ కూడా. అందుకే ఆ చైన్ నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నీకేం అర్థం కాలేదు కదా అన్న. నువ్వు ఒకటి ఆలోచించు. ముందు అది ఆ టీచర్ చేతికి ఉండేది, అక్కడి నుంచి నీకొచ్చింది. నీ దగ్గర నుండి అది ఎవరి దగ్గరికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళుతుంది, అలా వెళుతూనే ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే నువ్వు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. రేయ్ పోరా, మళ్ళీ ఇలా మాట్లాడితే పళ్ళు రాలుతాయి. రేయ్ మొద్దు, బ్రేస్లెట్ కనిపించకుండా పోయిందని మనకు మాత్రమే కదా తెలుసు, టీచర్కి తెలియదు కదా. నువ్వే ఆలోచించు. నా దగ్గర ఉన్న ఆ బంగారు బ్రాస్లెట్ ని టీచర్కి ఇవ్వలేదనే కదా అనుకుంటూ ఉంటారు. అది నీ దగ్గరే ఉందని ఆ టీచర్కి తెలుసా ఏంటి? లేదు కదా. మరప్పుడు నువ్వు టీచర్కి ఎందుకు తిరిగి ఇవ్వలేదని నీ గురించి ఎందుకు అనుకుంటుంది చెప్పు. అది నిజమే, టీచర్కి ఈ విషయం తెలీదు. కానీ మనకు కూడా మనస్సాక్షి ఉంటుంది కదా. ఆ బ్రేస్లెట్ మన చేతిలో ఉండగానే కదా పోయింది. మరి దాన్ని తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకే కదరా ఉంటుంది. అయితే నువ్వు ఒక పని చేయి, ఒక కొత్త బ్రేస్లెట్ కొని తెచ్చి టీచర్ చేతిలో పెట్టు. అప్పుడైనా నీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది కదా. దయచేసి నన్ను ఇరికించొద్దు. అరే చిన్న, ఏదో మనసట మనసు. ఇంత దూరం నడిచొచ్చినా ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు. మిగతా టైంలో ఊరికే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం దూరమే కదా, వెళ్ళిపోదాం అమ్మా. సరేనా? కొంచెమా? బరువు మోసుకుంటూ ఎంత కష్టంగా ఉందో తెలుసా? నీకు కష్టంగా ఉంటే అది కూడా నాకే ఇచ్చే, నేను తీసుకొస్తాను. వద్దులే, పర్లేదు, నేనే తెస్తాను. నువ్వెక్కువగా నడవట్లేదు కదా, అందుకే కష్టంగా ఉంది. రోజంతా ఎక్కడికి వెళ్లకుండా నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. అదిగో ఒక ఆటో వెళ్ళిపోయింది. అమ్మా నడు. నడవమని నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఉద్యోగం కోసం నువ్వు రోజు మన ఇంటి నుండి నువ్వు ఎంత దూరం నడిచి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. నేనేమో రోజంతా ఇంట్లో ఒక్కదాన్నే చేస్తున్నాను. భర్తేమో బ్యాంక్ ఉద్యోగి, కూతురేమో స్కూల్ టీచరు. ఒక కారు కొనడానికి ఎవరికి కుదరడం లేదే. కానీ నీకు డ్రైవింగ్ అసలు రాదు కదమ్మా. ఒకవేళ వచ్చుంటే నీకు ఈ పాటికెప్పుడో కారు కొనేవాళ్ళం. ఎగతాళి చేయమని కాదు నేను కారు గురించి మాట్లాడింది.